వాళ్ళ తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్లో ఈ సమావేశం జరగబోతుంది. బనకచెర్ల స్థానిక సంస్థల ఎన్నికలపైనే కేబినెట్లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. బనకచెర్లపై ఆంధ్రప్రదేశ్తో చర్చల అంశంపైన కేబినెట్ చర్చించబోతోంది. అలాగే రేవంత్ చంద్రబాబు సమావేశంతో పాటు ఎక్కడ ఏ రోజు జరపాలి అన్నది కేబినెట్ చర్చించబోతోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నగారాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతోంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది? ఈరోజు సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగబోతుంది. కొత్త మంత్రులు వచ్చిన తర్వాత కేబినెట్ సమావేశం కాబట్టి ఈరోజు 3 మంత్రులు కూడా యాడ్ కాబోతున్నారు. మొత్తం మీద ఈరోజు సమావేశానికి సంబంధించి కొన్ని అంశాలను అయితే ఎజెండాగా పెట్టడం జరిగింది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల ప్రధానంగా అదే అంశంగా ఈరోజు డిస్కషన్ చేయబోతున్నారు. అయితే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే ఏపీ చేపడుతున్న అయితే బనకచెర్ల ప్రాజెక్టు ఉందో గోదావరి నుంచి బనకచెర్లకు 200 టీఎంసీల నీటిని అఫీషియల్గా, మరో 100 టీఎంసీలను అన్అఫీషియల్గా తీసుకెళ్లేందుకు కూడా ఏపీ ప్రయత్నాలు చేస్తుంది. సంబంధించి గత వారం 10 రోజుల నుంచి కూడా తెలంగాణలో పాలిటిక్స్ హీట్ అయితే పెరిగాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రతిపక్షాలు కానీ అధికార పక్షం కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దీని చుట్టే గోదావరి బనకచెర్ల చుట్టే రాజకీయాలంతా కూడా తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. దీన్ని అడ్డుకునేందుకు తెలంగాణ అయితే శతవిధాల ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కూడా కలిసి ఇవ్వడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కలిసి దీనికి సంబంధించి కూడా ఎందుకు అడ్డుకోవాలనే దానిపైన కూడా ప్రధానంగా నివేదిక ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా గోదావరి బనకచెర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా పవర్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని ఆల్ పార్టీకి సంబంధించిన ఎంపీలను కూడా స్వయంగా ఆహ్వానించి ఎంపీలకు సమక్షంలోనే దీనికి సంబంధించి కూడా డిస్కషన్ చేశారు. దీనికి సంబంధించి ప్రధానంగా చేస్తున్న ఈ నేపథ్యంలో ఎంపీలంతా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నానికి తమ అండగా ఉంటామని కూడా ఇప్పటికే ఎంపీలు ఆల్ పార్టీస్ ఎంపీలంతా కూడా చెప్పడం జరిగింది. అయితే ఒకవైపు చేస్తున్నప్పటికీ ఏపీ మాత్రం అది గోదావరి బనకచెర్లను స్పీడప్ చేసిన పరిస్థితి. దీన్ని ఖచ్చితంగా నిలువరించేందుకు ఏం చేయాలి, గోదావరి వాటర్ విషయంలో తెలంగాణ ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన కూడా ఈరోజు క్యాబినెట్లో డిస్కషన్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వంతో డిస్కషన్ చేయాలని చెప్పేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భావించారు. 2 రోజుల క్రితం కూడా ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. ఏపీ సీఎంతో స్వయంగా తాను మాట్లాడతాను అవసరం అనుకుంటే అని కూడా చెప్పారు. ఈ అంశానికి సంబంధించి ఏపీ ప్రభుత్వంతో చర్చలకు సంబంధించిన అంశంపైన కూడా ఈరోజు క్యాబినెట్లో డిస్కషన్ చేయబోతున్నారు. మరో అంశం చూసినట్లయితే కనుక కాళేశ్వరంకి సంబంధించిన అంశం. కాళేశ్వరంకి సంబంధించి ఇప్పటికే కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి క్యాబినెట్ మినిట్స్ అడగడం జరిగింది. క్యాబినెట్ ఎందుకంటే దీనికి సంబంధించి దాదాపు 115 మంది సాక్షులు విచారించిన సందర్భంగా కూడా అధికారులు కానీ అదేవిధంగా ఐఏఎస్లు కానీ గత క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు, ఈటెల రాజేందర్, వీరితో పాటు మాజీ సీఎం కేసీఆర్ వీరు కూడా క్యాబినెట్ నిర్ణయం మేరకే ముందుకెళ్లామంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి క్యాబినెట్ మినిట్స్ను కావాలని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్ కూడా అడిగారు. కాబట్టి క్యాబినెట్ మినిట్స్ బయటికి పంపాలంటే కనుక మళ్ళీ క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు క్యాబినెట్ మినిట్స్కి సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన క్యాబినెట్ మినిట్స్ సంబంధించి ఈరోజు క్యాబినెట్లో డిస్కషన్ చేసిన తర్వాత వాటిని కాళేశ్వరం కమిషన్కు ఇవ్వాలని చూస్తున్నారు. ఈ నెలాఖరులోపు ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. కాబట్టి దానికి సంబంధించి ఈరోజు డిసిషన్ తీసుకోబోతున్నారు. దీంతో పాటు స్పోర్ట్స్ పాలసీకి సంబంధించి ఇప్పటివరకు తెలంగాణకు సంబంధించి స్పోర్ట్స్ పాలసీకి సంబంధించి యంగ్ ఇండియాకు సంబంధించి ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ప్రారంభించాలంటే ఏ విధంగా వెళ్ళాలి, దానికి సంబంధించి కూడా క్యాబినెట్ లో డిసిషన్ తీసుకోపోతారు. సో మొత్తం మీద వీటితో పాటు సాధారణ పరిపాలనకు సంబంధించిన అంశాలను కూడా కొన్నిటిని ఎజెండాగా పెట్టి డిస్కషన్ చేసే అవకాశం. సో మొత్తం మీద ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులతో పాటు స్పోర్ట్స్ పాలసీ, అదేవిధంగా ఏపీతో జరగాల్సిన చర్చల అంశానికి ప్రధానంగా డిస్కషన్ పెట్టి ఈరోజు క్యాబినెట్ లో డిస్కషన్ చేయనున్నారు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.